హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో ప్రిమోల్ 10 ట్యాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్యాబ్లెట్లో నారెథిస్టరల్ 5 mg ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ని పీరియడ్ పోస్ట్పోన్ ట్యాబ్లెట్ అని కూడా అంటారు. డిలేడ్ పీరియడ్స్ అంటే పీరియడ్స్ రాకుండా ఆపుతుంది. ప్రొజెస్టిరాన్ అనేది న్యాచురల్ హార్మోన్, మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. నారెథిస్టరాన్ అనేది ఆర్టిఫిషియల్, ఇది కృత్రిమంగా తయారు చేయబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉపయోగాలు. టు ట్రీట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే పీరియడ్స్ అనేది కొంతమందికి మంత్లీ రాకుండా 2 months ఒకసారి అలా వస్తుంటాయి. అలాంటి వాళ్ళు ట్యాబ్లెట్ తీసుకుంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తుంటాయి. పెయిన్ఫుల్ పీరియడ్స్, మన పీరియడ్స్లో పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అబ్డామినల్ పెయిన్, అలాంటి పెయిన్స్ ఉన్నప్పుడు కూడా ఈ ట్యాబ్లెట్ తీసుకోవచ్చు. హెవీ బ్లీడింగ్, పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో డాక్టర్ ఈ ట్యాబ్లెట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటే మనకు పీరియడ్స్ రావడానికి 10-15 days ముందు నుంచి స్ట్రెస్, అన్ని పెయిన్స్, చిరాకు ఇలాంటివి సిమ్టమ్స్ ఉంటాయి. దీన్ని పిఎంఎస్ అంటారు. ఎండోమెట్రియోసిస్, దీనికి కూడా ఈ ట్యాబ్లెట్ని ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, దీనికి కూడా ఈ ట్యాబ్లెట్ని డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి పీరియడ్స్ అనేది డిలే అవ్వడానికి అంటే ఆలస్యం చేయడానికి కూడా ఎక్కువగా ఈ ట్యాబ్లెట్ ఉపయోగిస్తూ ఉంటారు. మనకి ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అలాంటి టైంలో ట్యాబ్లెట్ తీసుకుంటే పీరియడ్స్ అనేవి లేట్గా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి డోసేజ్. ప్రిమోల్ 10 ట్యాబ్లెట్ తిన్న తర్వాత లేక తినక ముందు అయినా తీసుకోవచ్చు. దీన్ని ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్తో తీసుకోవాలి. రోజుకు 1 లేదా 2 ట్యాబ్లెట్లు తీసుకోవచ్చు. ఇది మంచిగా వర్క్ అవ్వాలి, రిజల్ట్ బాగా రావాలి అంటే ప్రతిరోజు సేమ్ టైంకి తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఈరోజు మార్నింగ్ మనం పొద్దున 9 గంటలకు తీసుకుంటే సేమ్ టైం రేపు మార్నింగ్ మళ్ళీ పొద్దున 9 గంటలకి అదే టైంకి తీసుకోవాలి. అలా 3 days ముందు, పీరియడ్స్కి 3 days ముందు నుండి పీరియడ్ డేట్కి 3 days ముందు నుండి ఉపయోగించాలి. నెక్స్ట్ డోసేజ్ వచ్చేసి ఎవరైతే పీరియడ్స్ లేట్గా రావాలి అనుకుంటున్నారు, డిలేడ్ పీరియడ్స్, పోస్ట్పోన్ పీరియడ్స్, లేట్గా రావాలి అనుకునే వాళ్ళు పీరియడ్స్ డేట్కి 3 రోజుల ముందు నుండి ఈ ట్యాబ్లెట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి January 3rd పీరియడ్ డేట్ అయ్యింది అనుకోండి, January 1st నుండి ఈ ట్యాబ్లెట్ తీసుకోవాలి. డైలీ 2 తీసుకోవచ్చు, 2 ట్యాబ్లెట్స్ అనేవి తీసుకోవచ్చు. సేమ్ టైంకి తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. హెవీ బ్లీడింగ్ ఉన్నవాళ్ళు, ఎండోమెట్రోసిస్ ఉన్నవాళ్ళు, పీసీఓఎస్ ఉన్నవాళ్ళు, పిఎంఎస్ ఉన్నవాళ్ళు డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే డోస్ అనేది యూజ్ చేయాలి. సెల్ఫ్ మెడికేషన్ తీసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్. హెడేక్ ఎక్కువగా ఉంటుంది, డిజీనెస్, కళ్ళు తిరగడం, తల తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది, వామిటింగ్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి, వజినల్ స్పాటింగ్, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, అబ్డామినల్ క్రాంప్స్, స్టమక్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వార్నింగ్ అండ్ ప్రికాషన్స్. ఎవరు తీసుకోకూడదు, ఇది షెడ్యూల్ ఇచ్చిన డ్రగ్ కాబట్టి డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఉపయోగించాలి. ప్రెగ్నెన్సీ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు, ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళు డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే మెడిసిన్ యూజ్ చేయాలి. మైగ్రేన్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఈ మెడిసిన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు, బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఈ మెడిసిన్ యూజ్ చేయాలి. లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా, మనకి ఏదైనా జాండీస్ ఉన్నా కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే మెడిసిన్ యూజ్ చేయాలి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మంచి ఇన్ఫర్మేషన్ కోసం థ్యాంక్ యూ.